Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. Present నేను ట్రావెల్లో ఉన్నాను. విజయవాడ వచ్చాను ముందు. అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చూసుకొని ఆ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము గుంటూరు. కొద్దిగా వీడియోస్ డిలే అవుతూ ఉన్నాయి, బట్ స్టిల్ నేను ఏదో ఒకటి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. లైక్ ఫుల్ వ్లాగ్ షేర్ చేయకపోయినా సరే అట్లీస్ట్ షార్ట్ వీడియోస్. ఆబ్వియస్లీ ఏదైనా పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా మనం ఇంటికి వెళ్తే. మేము మినప చక్రాలు చేద్దాము అని అనుకుంటుంది, అందుకని బియ్యం చెరుగుతుంది. ఫస్ట్ బియ్య పిండి పట్టించేసేసి చక్రాలకి కావాల్సినంత వరకు పక్కన పెడతారు, మిగతాదంతా మామూలుగా బియ్య పిండిలాగా మేము ఇంట్లో యూజ్ చేసేసుకుంటాము. ఈ చాట్లో చెరగటం అంటే అసలు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలా చేయాలని నాకు ఉంటుంది, ఆ సౌండ్ కూడా భలే ఇష్టము. మినుములు కూడా వేయిస్తుందండి, పిండి పట్టించాలి కదా. నేనేమో ఈలోపు కాఫీ తాగుతూ ఉన్నాను. ఈ కప్స్ నా ఫేవరెట్ అనమాట, అందుకనే పెద్ద కప్ అయినా సరే అందులోనే కాఫీ ఇస్తుంది అమ్మ. నేను యాక్చువల్లీ గ్రీన్ టీ కానీ కొనుక్కున్నాను. కాఫీ తాగేసిన తర్వాత ఇక్కడ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నా, లైక్ వాకింగ్ లాగా. ఇంకా బయటికి వెళ్ళే టైం కూడా లేదు. చెన్నై నుండి అంటే టెర్రస్ గార్డెన్ ఉండేది కదా ఇంతకుముందు నాకు, సో చెన్నై నుండి కొన్ని మొక్కలు కుండీలు అన్నీ తెచ్చేసి ఇక్కడ పెట్టాను. అవి ఇంకా అమ్మ అరేంజ్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ ర్యాండమ్గా పెట్టేసి వదిలేసింది. వాటికి కూడా స్టాండ్స్ చేపించి లేదా వాటికి సపరేట్గా ప్లేస్ ఏదో ఒకటి డెడికేటెడ్ ప్లేస్ ఉంచేద్దాము అని అనుకుంటున్నాం. ఎందుకంటే కింద ఉంటే అలా బ్రౌన్ స్పాట్స్ అనేవి పడుతూ ఉంటాయి. బయటికి వెళ్ళాల్సింది ఉంది, ఎక్కడికి వెళ్తున్నా అనేది డెఫినెట్గా నేను చెప్తాను. ముందైతే రెడీ అవుతున్నా. హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే హెయిర్ డ్రైయర్ పెట్టుకోకపోతే మాత్రం నాకు బాగా జలుబు చేసేస్తుంది, అందుకని ఈ స్టెప్ కంపల్సరీ ఫాలో అవుతా. హెయిర్ డ్రై చేసుకునేటప్పుడు సీరం అయితే అప్లై చేయను, లైట్గా డ్రై చేసి వదిలేస్తాను. ఫుల్గా హెయిర్ డ్రై చేయలేదు కదా, అందుకని కొంచెంసేపు ఎండలో కూడా కూర్చుంటున్నాను. ఈలోపు ఇవాళ చేయాల్సిన టాస్క్స్ అన్నీ కూడా నేను ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటున్నాను. అయిపోయినవన్నీ కూడా ఇంకా టిక్ చేసి పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ లోపు కొన్ని పనులు అయితే మ్యాక్సిమం నేను కంప్లీట్ చేసేసుకొని ఇంకా తర్వాత ఊరు వెళ్ళిపోవాలి. ఈ లోపు అమ్మేమో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇవి షీట్ ఐరన్ ప్యాన్స్ అనమాట, అంటే ఒక షీట్ లాంటి దాంట్లో కట్ చేస్తూ ఉంటారు. ఇవైతే డైకాస్ట్ కాదు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాటి మీదే దోశలు ఇంకా ఊతప్పాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. సెపరేట్ ప్యాన్ ఏమో చపాతీకి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యాను, జస్ట్ ఊరికి డ్రెస్ చెక్ చేస్తున్నా. ఇది కొత్తదనమాట. దీని దుప్పట ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా. డ్రెస్ ఏమో సఖి వాళ్ళు స్టిచ్ చేశారు, అమ్మేమో మొన్న మధ్య తెప్పించి రెడీగా ఉంచింది ప్రెస్ చేపించేసి. ఈ డ్రెస్ ఏమో రమా క్లాత్ స్టోర్స్లో తీసుకున్నాను. బయటికి వెళ్ళాలి ఇప్పుడు, ఏదైనా ఆటో దొరుకుతుందేమో ఇక్కడే దగ్గరలో ఉందా అని చూస్తున్నాను. అమ్మ నేను బిసెంట్ రోడ్ వెళ్తున్నాము. ఇట్లా అమ్మతోటి షాపింగ్కి వెళ్ళడం అంటే మనందరికీ కూడా భలే ఇష్టం కదా. అసలు మామూలుగానే షాపింగ్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. మొన్న మధ్య అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు బాంబే జ్యువెలర్స్లో కడా మోడల్స్ చూసారంట. వాళ్ళకి నచ్చిన మోడల్స్ నాకు కొన్ని ఫొటోస్ పంపించారు. అయితే నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నా. వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పాను. సో నేను ఏం తీసుకున్నాను, వాళ్ళ దగ్గర ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సెపరేట్ వీడియో లాగా నేను షేర్ చేస్తాను. అండ్ ఇదైతే కొలాబరేషన్ వీడియో 100% కాదండి. నేను వీళ్ళకి చాలా రెగ్యులర్ కస్టమర్ అనమాట, ఎప్పటి నుండో తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఆ లిబర్టీ తోటి నేను షూట్ చేశాను. అమ్మ నాకు ఏం కొనిచ్చింది అనేది డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటే అదంతా సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి. కుంపట్లో పప్పు బొగ్గులు కుంపటి గుర్తే నాకు ఉండేది కదా మొన్నటి వరకు. అదేను అప్పుడు ఇంకంత వంట మొత్తం ఆ కుంపటి మీద చేసేవాళ్ళం శాంతి. అసలు ఏంటి ఎంత మంది ఉండేవాళ్ళు అప్పుడు, పాలేళ్ళు వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. శాంతి అప్పుడు కంకులు తీసుకొచ్చేవాళ్ళు, తీసుకొస్తే వాటిని వేయించి విసిరేవాళ్ళం, మేమే విసురుకునేవాళ్ళం. బాగుండేది ఆ పప్పు. పెద్ద డబ్బాకి పోసేవాళ్ళం 50 కేజీలు. ఇప్పుడైతే మేము గుళ్ళు కొంటున్నాం కానీ ఇదివరకు మినపప్పు కూడా మేమే విసురుకునేవాళ్ళం. అమ్మ నేను విసురుకునేవాళ్ళం. విసురుకొని చెరిగి ఒక బస్తా కందులు ఒక బస్తా మినువులు తెచ్చుకునేవాళ్ళం. 50 కేజీస్ ఏమో మినువులు, ఒక 50 కేజీలేమో కందులు, ఒక 10 కేజీలేమో ఇది తెప్పించేవాళ్ళం. అది ఒక 10 కేజీ శనగపప్పు. అమ్మ మీ ఇద్దరు సొంత అక్క చెల్లెలు కాబట్టి ఆటాడుకోకుండా కలిసి ఉన్నారు కదా.
సొంత అక్క చెల్లెళ్ళు అయితే అయినా మేము తోటికోడళ్ళం కూడా ఎప్పుడేం పోట్లాడు. అవును కదా, పెద్దమ్మోళ్ళు మీరు అందరు బాగానే ఉండేవారు. కావాలంటే మీ పెద్దమ్మని ఎప్పుడన్నా అడుగు. తెలుసు, నాకెందుకు తెలీదు, నేను ఊరికే అంటున్నా సరదాగా. మేము నలుగురు తోటికోడలు, మేము ఎప్పుడు ఒక మాట అనుకోలేదు. ఇప్పుడు ఆమె ఏంటంటే మేము ఆడపడుచు కూతుళ్ళని తను గౌరవం ఇచ్చేది, మేమే మేనమామ గారి భార్య అని మేము గౌరవించేవాళ్ళం మా తోటి. అందుకని మాకు ఎప్పుడు ఏం గొడవలు రావాలి. భోజనం చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా సర్దేశామన్నమాట. ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తాము. నేను, అమ్మ, పెద్దమ్మ మేము ముగ్గురం వెళ్తున్నాం. ఇంకా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వాళ్ళందరేమో ఫంక్షన్ టైంకి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా, సో కుదరదనమాట రావడము. 1.5 months అవుతున్నట్టుంది నేను విజయవాడ వచ్చి. గుంటూరు వెళ్ళి మాత్రం సంవత్సరం అయిపోయినట్లుంది. ఇప్పుడు మా చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాం, మళ్ళీ ఇవాళే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇది మా ఆఖరి పిన్ని వాళ్ళ ఇల్లు. మేము అరౌండ్ 4:30కి అలా వెళ్ళినట్టున్నాము. సో టీ టైం కదా, ఇంకా పిన్ని అందరికీ టీలు కాఫీలు ఇచ్చేసిందనమాట. అమ్మేమో తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఏ పిన్ని ఇంటికంటే మేము వచ్చింది, అమ్మ వాళ్ళు 5 సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సో ఆఖరి పిన్ అనమాట, 5వ ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చాము. తిను మా లాస్ట్ కజిన్. మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది, బొంబాయి బుల్లోడు అని చెప్పి ఒక ఛానల్ ఉంది. తను కపుల్ షాట్స్ అది చేస్తుందని చెప్పి నేను ఆల్రెడీ షేర్ చేశా కదా. ఆ చెల్లి అండ్ వాళ్ళ బాబు, మా పిన్ని వాళ్ళ ఆఖరి కూతురు అనమాట తను, మా కజిన్ అంటే. ఈ పాప ఏమో మా ఫస్ట్ కజిన్ వాళ్ళ పాప. వీళ్ళు జంషెద్పూర్లో ఉంటారు. నాకు ఆడపిల్లలు అంటే అసలు ఎంత ఇష్టమో, వాళ్ళని రెడీ చేయటము, జడలు వేయటము, రకరకాల డ్రెస్సెస్, ఫ్రాక్స్, జ్యువెలరీ ఎంత బాగుంటుందో కదా అసలు ఆడపిల్లలతోటి టైము. ఈ పాపకి నేను జడ వేస్తున్నాను. నాకు జడ వేయటం వచ్చు కానీ మోడల్స్ వేయటం రాదనమాట. తనకి చెప్పాను నేను నార్మల్గా వేసేస్తాను, నాకు మోడల్స్ రావమ్మా అని. అక్క బాగా వేస్తున్నావే జడ నువ్వు. నాకు వచ్చే వేయటము అదే, నేను ఇందాక పప్పి నేను అనుకుంటున్నా మోడల్స్ రావు కానీ జడ వేయటం వచ్చు, అదే అమ్మాయిలు ఉండుంటే మోడల్స్ కూడా నేర్చేసుకునే వాళ్ళమే అని. ఈ 4 రోజులు దానికి నువ్వే అయితే. నేనే మోడల్స్ రావసర్లా, నాకు మోడల్స్ అవసరంలా, అది వేస్తే చాలు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలకి అస్సలు ట్యూషన్స్కి, స్కూల్స్కి వెళ్ళబుద్ధి కాదు కదా. ఆ పాప కూడా అంటుంది అనమాట, నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అని. లేదమ్మా ట్యూషన్కి వెళ్ళాలి, మేము డ్రాప్ చేసేసి వస్తామని చెప్పి తన్ని తెలుగు ట్యూషన్లో డ్రాప్ చేసి వస్తున్నాం. ఆ పాప హిందీ నేర్చుకుంటుంది కదా, సో వాళ్ళకి తెలుగు కూడా రావాలి అని అలా నేర్పిస్తున్నాం. మా సిద్ధుకు కూడా ఇంతకుముందు తెలుగు నేర్పించాము కొన్ని రోజులు. మా పిన్నేమో తన గార్డెనింగ్ అంటే అసలు ఇంకా 6వ ప్రాణం అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా చాలా ప్లేస్ ఉంది, అంటే కొత్తగా తీసుకున్నారు ఈ ఇల్లు. చుట్టుపక్కల బాగా ప్లేస్ ఉండటం వలన కొత్త కొత్త మొక్కలన్నీ ఇప్పుడే తెచ్చి పెడుతుంది. వాళ్ళ 2వ అమ్మాయి యుఎస్లో ఉంటుంది అనమాట. మొన్న ఒక 6 months వెళ్ళొచ్చింది తను. అందుకని ఇప్పటి వరకు కూడా ఏది వేయలా. కొత్తగా ఫ్రంట్ అంతా కూడా బోగన్ విల్లా, కొన్ని పూల మొక్కలు అండ్ లోపలేమో పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా పెట్టింది. మన వీడియోస్లోనే కొన్ని కవర్ చేశాను కదా. నేను నెక్స్ట్ తను ఏమేమి పెంచుతుంది అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్డ్ వీడియో కూడా చూపిస్తాను. మా పిన్ అయితే అందరినీ భలే ఫ్రెండ్స్ చేసుకుంటుంది. అండ్ చుట్టుపక్కల కూడా మా బాబాయ్ తరఫున చుట్టాలు బోల్డ్ అంతమంది ఉన్నారనమాట. సో అట్లా చుట్టాలు పక్కనే అట్లా ఉండటం వలన తన్ని రెగ్యులర్గా మీట్ అయ్యేవాళ్ళు, తనకు వచ్చి చక్కగా హెల్ప్ చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. అయితే అందరు కలిసి మేము ఇక్కడ మొక్కలు నాటము, తవ్వటము, వాటర్ పోయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. వజ్రాలు దొరికి జాగ్రత్త. వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి, ఎందుకంటే బయట చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇంట్లో అందరం ఉన్నాం కదా, సో ఎవరిని కూడా కామ్గా ఉండండి అని మా ఇంట్లో చెప్పినట్టు చెప్పలేను. అండ్ నేను రూమ్లోకి వచ్చి మాట్లాడినా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మా కజిన్స్ది అమ్మోళ్ళు అందరూ ఒక చోట ఉన్నప్పుడు మేమందరం వాళ్ళతోనే ఎక్కువ ఉండటానికి ఇష్టపడతాము. వాళ్ళు చెప్పుకునే ముచ్చట్లు, గాసిప్స్ ఏవో ఉంటాయి కదా, వాళ్ళు చేసే పనులు అవన్నీ అలా వింటా మా ముచ్చట్లు మేము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకని అక్కడ ప్లేస్ ఉంది లేదు ఏమి పట్టించుకో, అందరం ఒకే చోట ఉండాలన్నమాట, అది రూల్. ఇంకా వాళ్ళేం మొక్కలు పెడతా ఉంటే కొంచెం వాటర్ తీసుకొచ్చి పోస్తూ ఉన్నాను. ఆ బకెట్ నిండా అయితే నేను మొయ్యట్లేదండి, పక్కనే ట్యాప్ ఉంటుంది కదా, కొంచెం తెచ్చి పోస్తూ ఉన్నాను. 2 కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి. అయితే ఒకటేమో పాతది, ఒకటి కొత్తది.
పాతది ఆల్రెడీ మా పిన్ని గార్డెన్లో పెట్టేసింది అనమాట, బాగుంది చూడటానికి అని. కాకపోతే డార్క్ కలర్లో ఉండటం వలన నాకు సరిగ్గా కనిపించట్లేదు, బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేద్దాము అని చెప్పి అన్నాను. సరే పెయింట్ వేసి ముగ్గులు వేద్దామని ఫస్ట్ అనుకున్నాం. తర్వాత ఏమో మళ్ళీ వీళ్ళు అన్నారు ఇప్పుడు అదంతా చాలా టైం టేకింగ్, ఎందుకు వేరే పనులు చేసుకోవచ్చు కదా అని రంగులేసిన కృష్ణుడి బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. ఫంక్షన్ ఉంది కదా, సో అందుకని టెంపరీ సెట్టింగ్ లాగా. తర్వాత ఇంకా వీళ్ళు ఏదన్నా చూస్తారు. పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే చాలాసేపు పనులు చేసుకున్న రోజు కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, నైట్ కొబ్బరి నూనె రాసుకొని పడుకుంటారు. అలా చేస్తే వాళ్ళకి రిలాక్స్డ్గా ఉంటుందంట. మా చెల్లేమో పిన్నికి కొద్దిగా ఆయిల్ రాసి కాళ్ళదంతా నొక్కి మసాజ్ చేస్తుంది. మా చెల్లి నిద్రపోతుంటే దాన్ని రాత్రి డిస్టర్బ్ చేసి ఏదో రైమ్ అడుగుతున్నాము, అదేమో నిజంగా నిద్రలో లేచి చెప్తుంది అనమాట. ఏమే గొరకబడుతున్నావు కదే. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.